యేసు ప్రభు బైబిల్లో 12 సంవత్సరాలు కనిపిస్తాడు. 12 సంవత్సరాల నుంచి మళ్ళీ 30 సంవత్సరాల వరకు చాలా స్పష్టంగా కనిపించరు. మళ్ళీ మీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్న అడుగుతారు అని చెప్పి దాంట్లో చాలా స్పష్టంగా ఆన్సర్ రాయబడింది సువార్తలోనే. చెప్పండి ఏమని రాస్తుంటారు అని అంటే, యెరూషలేం పట్టణానికి వెళ్ళొచ్చిన తర్వాత 12 సంవత్సరాల వయసులో ఆయన ఉన్నప్పుడు యెరూషలేం దేవాలయం దగ్గరికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆయన్ని తీసుకుని వెళ్తారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన 31 సంవత్సరాల వయసు తనకొచ్చి, అంటే సేవా పరిచర్లోనికి వచ్చే వరకు కూడా వయస్సునందును జ్ఞానమునందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతూ వారికి లోబడి ఉండెను అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఆయన గలిలియా అనే రాష్ట్రంలో నజరేతు అనే ఊర్లో వాళ్ళ అమ్మా నాన్న దగ్గరే ఉన్నాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మీకు తెలియకపోతే తెలియదు అని అడగండి, లేదు అని ఎలా చెప్తారు మీరు? మీకు ఎవరు చెప్పలేదేమో. ఆయన 100% అక్కడే ఉన్నాడు. 100% అక్కడే ఉన్నాడు. ఉంది బైబిల్లో చాలా స్పష్టంగా బైబిల్లో ఒక్క వర్డ్ అయిపోయిందా? ఇయర్ టు ఇయర్ మాకు కావాలి కదా. ఇయర్ టు ఇయర్ రాయడానికి ఇదేమి స్కూల్ రికార్డు కాదండి. ఈ ఇయర్ అంటానికి రక్షణ సువార్త, అది రక్షణ సువార్త. దేని గురించి అయితే ఒక మనిషి రక్షణ పొందుతాడో, దేన్ని బట్టి ఒక మనిషి రక్షించబడతాడో, ఆ విషయాల గురించినటువంటి ఒక మనిషికి ఎంత సమాచారం అవసరమైందో అంత సమాచారం అందులో రాయబడింది. మీకు ఒక విషయం చెప్తున్నాను, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కూడా ఒక్క మాటతో రాసినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. 12 సంవత్సరాల వయసు నుంచి యేసు 31 సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లుతూ జ్ఞానమునందును బలమునందును తెలివినందును ఎదుగుతూ వారికి లోబడి ఉండెను అని ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. మీకు తెలియకపోతే తెలుసుకొని అడగండి, సమాధానం చెప్తాం మేము. అంటే 13 సంవత్సరం ఏం చేశాడు, 14 సంవత్సరం ఏం చేశాడు, ఎన్ని గంటలకు అన్నం తిన్నాడు, ఎన్నింటికి నిద్రపోయాడు, ఎన్ని గంటలకు లేస్తాడు, ఇవి అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చింది మనిషిని రక్షించడానికి. 3.5 సంవత్సరాల కాలం ఆయన సేవా పరిచర్లోనికి 30వ ఏట ఎందుకు వచ్చాడు అని అంటే, 30 సంవత్సరాల వయసు నిండిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి రబ్బీగా, యాజకునిగా, ఒక పాస్టర్గా బయటికి వెళ్లాల్సి ఉంటుంది యూదుల సాంప్రదాయం ప్రకారంగా. అందుకే 30వ ఏట నుండి చాలా స్పష్టంగా వ్రాయబడింది ఆయన గురించినటువంటి వివరణ. 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు కూడా వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి లోబడి ఆయన అదే ఊర్లో ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. తెలియకపోతే అంటే అదే ఊర్లో ఉన్నాడు, అదే ప్రాంతంలో 100% కాదు, మీరు 1,00,000% అనండి, 1,00,00,000% అనండి. తెలియకపోతే తెలుసుకోండి, చెప్తాం. అంటే మీకు ఏది అర్థం కాలేదో అది బైబిల్లో లేదనేనా? అంతే కదా మరి.